హాయ్ అండి. 7 వారాల పూజొచ్చేసి నాది మొదటి వారం ఎలా చేసుకున్నానో, ఏడో వారం వరకు ఎలా చేసుకుంటున్నానో, నా పూజ కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను ఎలా శనివారం పూజ చేస్తున్నానో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఉంటుంది. ఫస్ట్ వారం పూజ అయితే నేను ఇలా చేసుకున్నానండి. ఫస్ట్ వారం నుండి స్టార్ట్ అయిందనమాట నా పూజ. ఫస్ట్ వారం అంటే నా నవరాత్రుల్లో అన్నపూర్ణమ్మ రోజు పడింది శనివారం. ఆ రోజు నుండి స్టార్ట్ చేసేసాను. ఇంకా బాగుంటుంది కదా, నాన్ వెజ్ కూడా తినము. ఇంట్లో కూడా మా ఆయన అయ్యప్ప స్వామి మాలేస్తారు. ఇంక ఇంట్లో కూడా ఏముండదు కాబట్టి అలా అనేసి నేను చేసుకున్నాను. చక్కగా ఈరోజు వచ్చేసి నేను వడపప్పు, చలివిడి, నువ్వుల చలివిడి, బెల్లం, ఇంకా కొబ్బరి అన్నము ప్రసాదం అయితే చేశానన్నమాట. ఆ రోజుకి వచ్చేసి అన్నపూర్ణమ్మ రోజు పడింది కదా, అందుకే కొబ్బరి అన్నం చేశాను అనమాట. ఇంకా మూడు పిండి దీపాలు పెట్టుకున్నాను. 3 పిండి దీపాల్లో 7 ఒత్తులు వేసుకున్నాను. ఇంకొక 2 దీపాలు వెండి దీపాలు పెట్టాను అనమాట. ఇంకా పక్కన వచ్చేసి కలశం పెట్టాను కదా, కలశంకి తాంబూలం అయితే పెట్టాను అనమాట. నేను ఒకరికి తాంబూలం ఇస్తున్నాను, వాళ్ళకి కూడా తాంబూలం పక్కన పెట్టాను. వారానికి 1000 రూపాయల లాగా నేను 7 వారాలకి ఎన్ని డబ్బులు అయితే అన్ని డబ్బులు మనం తిరుపతి వెళ్ళేటప్పుడు హుండీలో వేసుకుంటాం కాబట్టి 1000 రూపాయలు అయితే పెడుతున్నాను వారానికి వచ్చేసి. ఎవరికి ఎంత తగితే అంత పెట్టుకోవచ్చు. 100 రూపాయలు పెట్టుకోవచ్చు, 2000 పెట్టుకోవచ్చు, ఎంత అయితే అంత పెట్టుకోవాలన్నమాట. చక్కగా ఇంకా పూజ అయితే అయిపోయింది కదా, పూజ అయిపోయిన తర్వాత కంకణం అయితే చేయికి అయితే కట్టుకున్నాను. నిండా గాజులు ఉన్నాయి, నవరాత్రులు గాజులు వేసుకున్నాను కదా. సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా మా ఆయన దగ్గర వచ్చేసి ఆశీర్వాదం తీసుకొని ఇంకా ప్రసాదం అయితే తిన్నానమాట. ఇంకొకరు వచ్చారు, ఒకరికి చెప్పాను, వాళ్ళు వచ్చిన తర్వాత తాంబూలం ఇచ్చిన తర్వాత ప్రసాదం అయితే తిన్నాను చక్కగా. ఆ రోజు వచ్చేసి మేము అన్నపూర్ణమ్మ పూజ చేస్తున్నాం కాబట్టి ఒక 10 మందికి అయితే అన్నదానం చేశాము. రెండో వారం పూజ వచ్చేసి రెండో వారంలో వచ్చేసి నేను చక్కగా ఇంకా కలశం పెట్టాను. కలశం ముందు తాంబూలం పెట్టాను. తాంబూలం పెట్టి ఇంకా ప్రసాదాలు అయితే శనగలు, పెరుగన్నం, హల్వా పెట్టానన్నమాట. సో మూడో వారం పూజ వచ్చేసి ఇలా చేసుకున్నాను. మూడో వారం వచ్చేసి పొంగల్ చేశాను, బెల్లం పొంగల్ చేశాను. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ చలివిడి ప్రతి వారం పెట్టానన్నమాట. ఫ్రూట్స్లో వచ్చేసి ద్రాక్ష, డ్రాగన్, అరటిపళ్ళు, దానిమ్మ, ఇంకా ఆరెంజ్ పెట్టాను, చూస్తున్నారు కదా. ఇంకా చక్కగా ఇంకా వారానికి ఒకరికి ఇవ్వాలి కాబట్టి తాంబూలంలో కూడా 3 రకాల పళ్ళు పెట్టాను. ఒక 1/2 డజన్ గాజులు, జాకెట్ బట్ట అయితే పెట్టాను అనమాట. ఇది మూడో వారం పూజ కూడా చక్కగా చేసుకున్నాను అనమాట. మూడో వారం పూజలో మా ఆయన అయితే మాల వేసుకున్నారనమాట. ఇంకా మూడో వారం కూడా స్వామి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాను చక్కగా. మూడో వారం పూజ కూడా చక్కగా అయ్యింది. చక్కగా టయానికి వచ్చారు ఒక ఆమె, చక్కగా తాంబూలం ఇచ్చానమాట. ప్రతి వారం నేను 3 దీపాలే పెట్టుకున్నాను, పిండి దీపాలు. ఇంకా 7వ వారం కూడా చూపిస్తానమాట. చూశారు కదా, చక్కగా ఇంకా ఇలా అయిపోయిందనమాట 3వ వారం పూజ వచ్చేసి. 4వ వారం పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. 4వ వారం పూజ వచ్చేసి 3 రకాల పళ్ళు అయితే పెట్టాను. ఇంకా చక్కగా నేను పూజ చేస్తుంటే మా చెరి మమ్మీ కూడా పూజ అయితే నేను చేస్తానని చెప్పిందనమాట. సరే చెయ్యి అనేసి తనకు కూడా అక్షింతలు ఇచ్చాను. నేనైతే గోవిందనామాలు యూట్యూబ్లో వేసుకొని అక్షింతలతో పూజ అయితే చేస్తున్నాను కదా. తను కూడా ఓం గోవిందాయ నమః, ఓం గోవిందాయ నమః అనేసి చేస్తానని చెప్పిందనమాట. అయితే సరే చెయ్యి అనేసి తనకు అక్షింతలు ఇస్తే ఇంకా మొత్తం ఇంకా స్వామివారి పైన వేసేస్తుంది. ఇంకా చాలే అనేసి ఇంకా దండం పెట్టుకోమంటే దండం పెట్టుకుంది. చక్కగా బొట్టు కూడా పెట్టమందనమాట. అందుకే నేను చక్కగా తనకైతే బొట్టు పెట్టి గంధం పెట్టి ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టానమాట. పెట్టి ఇంకా అగరబత్తులు వెలిగించు అంటే వెలిగిస్తానని, తను ఒక్కదే వెలిగిస్తుందంట. ఇంకా మళ్ళీ పడేస్తుందేమో అనేసి ఇంకా తనకిచ్చి నేను పెట్టేశాను. చక్కగా ఈ వారం కూడా మా చెరి మమ్మీకే ఫస్ట్ బొట్టు పెట్టి 4వ వారం పూజ కూడా చక్కగా ముగించేశాను అనమాట. ఇంకా 5వ వారం పూజ కూడా చూపిస్తాను, 5వ వారం ఎలా చేసాను ఏంటనేది. సో ఈ చూసారా, చక్కగా బొట్లు అయితే పెట్టించుకుంటుంది చక్కగా. ఇంకా పూజ కూడా తీసాను ఫొటోస్, వీడియోస్. చూస్తుంది, వీడియోకి ఎలా చూస్తుందో చూడండి. ఇంకా దండం పెట్టుకో అంటే దండం పెట్టుకుంది. ఇంకా అగరబత్తులు అయితే నేనే వెలిగిస్తాను, నువ్వు పట్టుకోవద్దని చెప్తుంది అనమాట. అందుకే ఏడ్చింది. నువ్వు ఇంకా ఏడిస్తే ఏడనేసి నేను ఇంకా పూజ అయితే కంప్లీట్ చేయాలి కదా, చాలా లేట్ అయిపోతుంది అనేసి నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా తను వెలిగించను అనేసింది, అలిగిందనమాట. తనకి ఇవ్వాలనేసి నేనైతే అలిగిందనేసి పక్కన పెట్టేసి ఇంకా నేనే అది వెలిగించేసి అక్కడ పెట్టేశాను. పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టి
ఇంకా నా పూజ అయితే ముగించుకొని తోరణం మన చేయి కట్టుకున్న తోరణం ఉంటుంది కదా, కంకణం అంటాం, నాకు బాగా అలవాటు కంకణం అనేది. కంకణం కూడా కట్టుకున్నాను. కట్టుకొని ఇంకా పూజ అయితే ముగించేసాను అనమాట. సో ఇదిగోండి 5వ వారం పూజ అయితే నేను పెరుగన్నం హల్వా చేశాను. ప్రతి ఒక్క వారం ఏదో ఒక వెరైటీ అయితే చేశానన్నమాట. పెట్టని ప్రసాదం అయితే పెట్టానన్నమాట. ఈ వారం ఒక హల్వా అయితే, వచ్చే వారం పులిహార తర్వాత పెరుగన్నం ఏదో ఒకటి మారుస్తూనే ఉన్నాను. చక్కగా ఇదిగోండి ప్రతి వారం ద్రాక్ష అయితే పెట్టాను. కంపల్సరీ ద్రాక్ష కాబట్టి ద్రాక్ష అయితే పెట్టానన్నమాట. ఆరెంజ్, ఇంకా అరటిపండు, ద్రాక్ష, పెరుగన్నం, హల్వా చేసి ఇంకా ఇలా పిండి దీపాలు అయితే పెట్టి ఈ 4వ వారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా చేస్తామని అనుకుంటే మాత్రం చక్కగా చేసేయండి. పూజ చేస్తే చాలా మంచిది, ఇంటికి మంచిది, మనకి మంచిది. ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందనమాట తప్పకుండా. సో అందుకని ఎవరికైనా చెయ్యాలి అనిపిస్తే మాత్రం సింపుల్గా ఇంట్లోనే పూజ గదిలో చేసుకోవచ్చు. ఇన్ని పెట్టాలని ఏం లేదు. స్వామివారి ముందు 6 వారాలు కూడా పిండి దీపాలు వెలిగించేసి ఏదో ఒక నైవేద్యం పెట్టి కలశం అలవాటు ఉంటే కలశం పెట్టుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా పెట్టుకోవాలన్నమాట. నేనైతే కలశం నేను వరలక్ష్మి వ్రతంకి కూడా కలశం పెడతాను అనేసి కలశం పెట్టాను. ఇంకా 2 వారాలు కూడా నేను ఎండి సామాన్లు తీసాను. ప్రతి వారం ఇబ్బంది అవుతుంది తీసి పెట్టడం అనేసి 2 వారాలు ఎండి సామాన్లతో పూజ చేశాను. ఇంకా ప్రతి వారం వచ్చేసి నా కాడ ఉన్న ఇత్తడి సామాన్లతో పూజ అయితే చేశాను అనమాట. ఇది వచ్చేసి 5వ వారం పూజ. 5వ వారంలో నేను ఇంకా ఇలా చేసుకున్నాను. 6వ వారం పూజ వచ్చేసి ఇలా చేశాను అనమాట. 6వ వారం కూడా బాగా చేశాను. గారెలు, బూరెలు అన్నీ చేశాను అనమాట. ఇది వచ్చేసి 7వ వారం పూజ వచ్చేసి ఇలా చేసుకున్నాను. 7వ వారం మంచిగా చేయాలి కదా పెద్దగా పూజ. ఇంటి ముందు ముగ్గులు అయితే పెట్టుకొని ఇంటి ముందు దీపాలు కూడా వేసాను అనమాట. నా దగ్గర పువ్వులు ఉండేవి. పువ్వులు ఉంటే పువ్వులతో నాకు ముగ్గు వేయడం బాగా అలవాటు. గుమ్మానికి పసుపు రాసి ముగ్గులు పెట్టి చక్కగా పూజ అయితే చేశాను. ఇలా 7వ వారం కూడా చేశానండి. బాగా చేశాను. 7 రకాల ప్రసాదాలు, 7 పిండి దీపాలు, 7 రకాల ఫ్రూట్స్ పెట్టి 7 రకాల పువ్వులు, అన్ని రకాల పువ్వులు తెచ్చి స్వామివారికి అయితే అలంకరించాను. ఏమేం ప్రసాదాలు చేశానంటే శనగపప్పు బూరెలు, ప్రసాదం బూరెలు అంటే సుజీ బూరెలు, హల్వా ఉంటుంది కదా సుజీ బూరెలు, చప్పటి గారెలు, ఇంకొచ్చేసి పులిహార, పెరుగన్నం, గులాబ్ జాము, ఇంకా అది ఉంటుంది కదా మనకి ఏంటంటే పరమన్నం అదే పెసరపప్పు బియ్యం కలిపి పొంగల్ చేస్తాం కదా, బెల్లం పొంగలు అలా చేశాను. చూస్తున్నారు కదా ప్రసాదము. శనగపప్పు బూరెలు, హల్వా బూరెలు, చప్పటి గారెలు, పులిహార, పెరుగన్నం, ఇంకా పరమన్నం మనకు పెసరపప్పు పొంగల్ అంటే బెల్లం పొంగల్ అంటాం కదా అది. ఇంకా ఫ్రూట్స్లో వచ్చేసి అరటిపళ్ళు, దానిమ్మ, ఆరెంజు, జామకాయ, సీతాఫలం, ద్రాక్ష ఇవి పెట్టాను అనమాట. 7 రకాల పళ్ళు అయితే పెట్టాను. చక్కగా కొబ్బరికాయ కొట్టి 7 పిండి దీపాల్లో 7 ఒత్తులు వేసేసి ఇలా 7వ వారం పూజ అయితే చక్కగా చేసుకున్నాను. ఇంకా ఆ రోజు మాత్రం 7వ వారం కదా, చక్కగా ఎండి సామాన్లు తీసి లక్ష్మీదేవి, వినాయకుడు, ఎండి దీపాల్లో 7 ఒత్తులు వేసేసి ఎండి దీపాల్లో కూడా 7 దీపాలు పెట్టాను అనమాట. 7 ఒత్తులు వేసేసి వెలిగించాను. 7 అగరవత్తులు కూడా వెలిగించేసి 7 రకాల పువ్వులు అయితే పెట్టాను. అవి చూశారు కదా ఏమేమి పువ్వుల పేర్లు అయితే తెలియవు నాకు. ఒక కనకాంబరాలు, ఇంకా తామర పువ్వులు, గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు, ఇంకా నందివర్ధనాల పువ్వులు, చాలా పువ్వులు, చామంతి పువ్వుల దండ, ఇంకా తులసి మాల, 7 రకాల పువ్వులు అయితే తీసుకొచ్చి ఇలా పూజ అయితే చేశాను. 7వ వారం పూజ అయితే చక్కగా జరిగింది మా ఇంట్లో. వచ్చేసి ప్రసాదాలు ఇంకా ఒక ముగ్గురికి అయితే తాంబూలం ఇచ్చాను అనమాట. ప్రతి వారం ఒకరికి ఇచ్చాను కదా, ఈ వారం వచ్చేసి ముగ్గురికి ఇచ్చాను తాంబూలంలో కూడా 1/2 డజన్ గాజులు, జాకెట్ ముక్క, 2 అరటిపళ్ళు పెట్టాను. వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు కూడా ఇచ్చాను అనమాట. అది పులిహార, కొద్దిగా బూరెలు, గారెలు అన్నీ పెట్టాను. అవి ఒక ప్లేట్లో పెట్టి ఇచ్చాను అనమాట. మనం ఒక్కరమే తినలేక కదా ప్రసాదాలు. ఇంకా అలా అన్నీ ఎక్స్ట్రా కూడా చేశాను. వాళ్ళకి అన్నీ కొన్ని ప్లేట్లే పెట్టి ఇచ్చానమాట. నా 7వ వారం పూజ చూడండి చక్కగా చేసుకున్నాను. నిండుగా ఉందన్నమాట 7వ వారము. చక్కగా అన్నీ పెట్టుకున్నాను. అదే ప్లేస్లో అన్నీ పెట్టాను అనమాట. అన్ని ప్రసాదాలు అన్ని గిన్నెలు వేస్తే సరిపోవనేసి ఇలా చేశాను. సో 7వ వారం పూజ ఎలా ఉందో చెప్పండి. వడ్డీ వారం పూజ అనమాట. ఇది వచ్చేసి వడ్డీ వారం పూజ.
వడ్డీవారం పూజ కూడా చక్కగా చేసుకున్నాను. ఇంట్లోనే మంచిగా చేసుకున్నాను అనమాట. ఇంట్లో ఏంటంటే వడ్డీవారంకి నేను పీటకం అయితే వేయలేదు. పూజ గదిలోనే పెట్టుకుందామనేసి పూజ గదిలోనే వెంకటేశ్వర స్వామికి తులసిమాల 2 రకాల పూలమాలతో పూజ అయితే చేసుకున్నాను. పక్కన అమ్మవారికి కూడా నేను పూజ అయితే చేసుకున్న తర్వాత గుమ్మం ముందు పూజ చేసుకున్నాను. గుమ్మం ముందు పూజ చేసుకొని ఆ రోజు వచ్చేసి బియ్యం పాయసం చేశాను. చలివిడి, వడపప్పు, బెల్లం, నువ్వుల చలివిడి, చిమ్మిలి అంటాము, నువ్వుల చిమ్మిలి అంటాము, అది కూడా పెట్టాను. కలశం పెట్టాను. ఈసారి కలశంకి వచ్చేసి నేను ప్రతిసారి కలశం బట్ట వాడేదాన్ని కదా, ఆ బట్టలో ఈ 7 వారాల డబ్బులు కూడా వేసేసి ఆ బట్టలో వేసేసి పూజ అయితే చేసుకోవాలి. ఈసారి కూడా నేను 3 పిండి దీపాలు అయితే పెట్టాను. నార్మల్వి 2 దీపాలు పెట్టాను అనమాట. చక్కగా చేసుకున్నాను. ఇలాగొచ్చేసి ఈ అన్ని వడ్డీవారం పువ్వుల డబ్బులు, వడ్డీవారము ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి నేను తిరుపతిలో వేసుకోవాలన్నమాట. వడ్డీవారంలో పెట్టాను కదా అన్ని జాకెట్ ముక్కలు, ఈ డబ్బులన్నీ అవి వచ్చేసి మేము ఎప్పుడైతే తిరుపతి వెళ్తామో ఆ ముడుపుతోని మొత్తము ఆ జాకెట్ ముక్కలో కట్టి ఆ ముడుపు అనేది తిరుపతి హుండీలో వేస్తానన్నమాట. ఇదిగోండి చిల్లర డబ్బులు, ఇంకా ఈ 8వ వారం పెట్టిన డబ్బులు, ఇవన్నీ ఒక జాకెట్ ఈ కలశం పెట్టి వాళ్ళం కదా, ఆ కలశం బట్ట వచ్చేసి ముడుపులాగా కట్టి పైన హుండీ నాకు ఒక డబ్బా ఉంది, ఆ డబ్బాలో పెట్టుకున్నాను. పెట్టుకొని చక్కగా తిరుపతి వెళ్ళేటప్పుడు తిరుపతిలో వేస్తాను, ఉండిలో వేస్తానన్నమాట. ఆ డబ్బులు వచ్చేసి ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తాము, అందుకనే ఇంకా తిరుపతి వెళ్ళేటప్పుడు వేయొచ్చు అనేసి డబ్బాలో పైన పెట్టేశాను అనమాట. చక్కగా పూజ అయితే దీపాలు వెలిగించేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఆ రోజు కూడా ఒకరికైతే తాంబూలం ఇచ్చానమాట. చూశారు కదా, వడ్డీవారం కూడా చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ఇంట్లో చక్కగా మనకు టైం ఉంటే మాత్రం చక్కగా 7 వారాల పూజ సంవత్సరానికి ఒకసారి చేసినా మనకు చాలా మంచిది. స్వామివారికి మంచిగా దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది, తిరుపతి వెళ్ళి దర్శనం చేసినట్టే ఉంటుంది. సో వడ్డీవారం పూజ అయితే ఇలా అయిందండి నాది. సో ఫస్ట్ వారం నుండి 7వ వారం వడ్డీవారం వరకు చూశారు కదా. ఈ పూజలో ఏవైనా మీకు తెలిసినవి ఏవైనా ఉంటే కమెంట్ చేయండి. నాకు తెలిసిన మట్టుగా అయితే నేను చేశాను. ఇంకా ఆ స్వామి ఎలా చేయించుకోవాలని అనుకున్నారో అలానే చేయించుకున్నారు. చక్కగా పూజలు అయితే ఏ ఆటంకాలు లేకుండా పూజలు అయితే అయిపోయాయి అనమాట. వ్రతం అయితే అయిపోయింది. చూశారు కదా, వ్రతం ఆ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఈ 7 వారాలు ఎలా చేసుకున్నానో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.